హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అంతా హడావిడి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ చేసేస్తాను. అక్కడైతే రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసిన ఫ్రెండ్స్. టకటక ఇట్లా అన్నప్పుడు ఏం చేసి పత్తి కడిగాను, తోట కడిగాను పోవాలి ఫ్రెండ్స్. ఇప్పటికీ వారం రోజులు అవుతాయి నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళినా మా బాబు అయితే స్కూల్కి అలవాటు కావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా స్కూల్కి వెళ్ళడం అవుతుంది. నేనైతే వంటకి ఎక్కువ టైం ఫ్రెండ్స్. అయితే సింపుల్గా టకటక వేసి పడేస్తాను. వంటకి వేసేసిన అంతే. దీంట్లో మన పప్పు శనగపప్పు అది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తారు కదా, కళ్యామాకని అవన్నీ ఇంతే అయిపోయింది. కానీ చిక్కుడుగా వేసేయడమే. వెరైటీగా వేసుకుంటాను అందరిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు నాకు. సాల్ట్ వేసేసిన ఇంకా దీంట్లో ఏం అవసరం లేదు. ఒక పసుపు, నెక్స్ట్ కారం అంతే. దాదాపు అందరూ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారు ఇట్లనే వేస్తారని అనుకుంటున్నాను. ఏం లేకపోయినా అడ్జస్ట్ ఏదో ఒక విధంగా కర్రీ చేసేస్తుంటారు. నేను కూడా అంతే. ఏం లేకపోయినా అడ్జస్ట్ అయ్యి టకటక ఏదో ఒకటి కర్రీ చేసేస్తాను. వీళ్ళ దగ్గర ఎంత ప్రజెంట్ ఏం లేదు. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర, కూరగాయలు, వెజిటేబుల్స్ ఏదంటే అదే. ఇది కొంచెం వేగాల, ఇంకా కొంచెం ఇలా అట్లా లైట్గా మొత్తం వేగినాక నెక్స్ట్ టమాటా వేసి 10 minutes కారం వేసి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టి మళ్ళీ ఉడకబెట్టి దింపేయడమే. ఓకేనా ఫ్రెండ్స్.